హలో ట్రేడర్స్. సో ఈరోజు మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేరిష్ సెల్ సైడ్ మార్కెట్ చూద్దాం. ఓకే, సెల్ సైడ్లో ఇలాగా ఒక మూమెంట్ నుంచి మనకి సడన్గా కొంచెం సెల్లింగ్ వచ్చింది అనుకోండి, అంటే ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిట్రేస్మెంట్ కానీ ఫాల్ కానీ జరిగింది అనుకోండి. ఈ ఫస్ట్ క్యాండిల్కి, ఈ థర్డ్ క్యాండిల్కి, ఈ ఈ క్లోజింగ్కి, ఈ థర్డ్ క్యాండిల్ ఓపెనింగ్కి, లేకపోతే హైకి బేరిష్లో అయితే, సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఓకేనా, అది ఇలాగ వెళ్ళిన తర్వాత మార్కెట్ వెళ్ళి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అది ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది చూడండి, బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఇది ఫస్ట్ క్యాండిల్ కదా, అండ్ ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. బట్ మనకు కావాల్సింది ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిలే, థర్డ్ క్యాండిలే. సో మీరు ఫస్ట్ అండ్ ఈ థర్డ్ క్యాండిల్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్యాండిల్ ఎలాగున్నా పర్లేదు, బట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్యాప్ ఉండాలి. మరీ చిన్నగా పాయింట్ టు పాయింట్ అలా లేకుండా కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్, అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఉంది కదా, దీంట్లో ఒక 70% కానీ, లేకపోతే ఈ క్యాండిల్లో ఒక 70% కానీ అట్లా మినిమం ఉండాలి. అలా ఉంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఈజీగా రివర్స్ అవ్వడానికి, బౌన్స్ అవ్వడానికి, రెసిస్టెన్స్ తీసుకోవడానికి, మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ కొంచెం బాగా ఉందనుకోండి, ఒక విడ్త్ ఉంది కొంచెం బాగుంటే. ఓకే, ఇక్కడ చూడండి ఇన్వాల్యూడ్ బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్ కదా, మనం ఫస్ట్ అండ్ థర్డ్ క్యాండిల్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. సెకండ్ క్యాండిల్ ఎలాగో దీని మధ్యలో ఉంటుంది. సో ఫస్ట్ క్యాండిల్ లో, ఇది బేరిష్ కాబట్టి బేరిష్ మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్లో ఇది, ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ పాయింట్ ఫస్ట్ క్యాండిల్లో, అండ్ థర్డ్ క్యాండిల్ హై ఇది. సో ఇది ఎక్కడైతే లో పాయింట్ తీసుకునిందో దానికంటే పైనే ఉంది, అంటే దీని మధ్యలో అసలు గ్యాప్ లేదు. ఇది అసలు ఇన్వాలిడ్ బేరిష్ ఫెయిర్ వాల్యూ. ఇలా క్రాస్ ఓవర్ కాకుండా కొంచెం గ్యాప్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొంచెం గ్యాప్ ఉన్నది అనుకోండి, అది కూడా మనకు పనిచేయదు, ఎందుకంటే అక్కడ గ్యాప్ ఎక్కువ లేదు. సో ఇది కూడా మనము ఇన్వాలిడ్ బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు మీకు బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఎలా ఉంది అర్థమైంది కదా. ఇది అందరికీ తెలుసు, చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలుసు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి అనేది. బట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎంతవరకు మనం తీసుకోవాలనేది చాలామందికి తెలియదు. దాని గురించి ఎక్కువ టాపిక్ మాట్లాడదాం. అందుకని నేను ఈ థియరీ పార్ట్ కొంచెమే చెప్తున్నాను. మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్, సో ఆ నేమ్లోనే ఉంది, గ్యాప్ అనేది ఫెయిర్గా ఉండాలి, ఫెయిర్ వాల్యూ ఉండాలి, మరీ చిన్నగా ఉండకూడదు. అది సింపుల్గా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే. సో ఇప్పుడు మీకు లైవ్ మార్కెట్లో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి కనిపిస్తున్న చార్ట్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉందో మనం మార్క్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రీసెంట్ ఫాల్ అయింది కదా, సో ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ లాగా వస్తుంది. ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఎందుకంటే ఇక్కడ చాలా గ్యాప్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్కి ఈ థర్డ్ క్యాండిల్కి చాలా గ్యాప్ ఉంది. సో ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ కిందకి వస్తుంది. ఓకేనా, బట్ మార్కెట్ రివర్స్ అయినప్పుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు ఇక్కడేం మనకి సెల్ సిగ్నల్ ఏం కనిపించలేదు. ఓకేనా, అందుకని అది ఇన్వాలిడ్ ఇస్తుంది. బట్ మనకి ఇలాగ ఆల్రెడీ డౌన్ మార్కెట్లో వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఏదైనా సపోర్ట్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ వస్తుంది అనేది. ఇప్పుడు ఓకే, ఇది ఇన్వాలిడ్ అయిపోయింది, మీరు ఇక్కడ వరకు మార్కెట్ వచ్చేసింది, మనకి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు మనము బ్యాక్ వెళ్ళి ఏమేమి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడే ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే, నీట్గా డ్రా చేస్తాను. ఓకే, ఇది మనకి కొంచెం డీసెంట్ వ్యాలిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇప్పుడు చూడండి, ఇది నెక్స్ట్ మనకి మార్కెట్ ఎలా ఇది రెసిస్టెన్స్గా సపోర్ట్ లాగా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇది మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. సో సింపుల్గా ఇక్కడ మనకి బై సిగ్నల్ అనేది, బయర్స్ అనేది యాక్టివ్ అయ్యారు. సింపుల్గా ఇక్కడ చూడండి, రిజెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే బయర్స్ అనేది వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, అంటే బయింగ్ క్యాండిల్, అది కూడా రెడ్ కంటే అబోవ్ని క్లోజ్ అయింది. సో మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చేసినాయి. ఒకటి ఈ రిజెక్షన్, హ్యూజ్ బయింగ్ రిజెక్షన్, బాడీ కంటే ఎక్కువ రిజెక్షన్ ఉంది. నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఇది ఎన్గల్ఫింగ్ కాదు, బట్ పైన అయితే క్లోజ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ కానీ అండ్ హై కానీ, ఈ రెండింటి పైన అది క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఈ హై క్రాస్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేకపోతే ఇది క్లోజింగ్ అవ్వగానే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, సింపుల్గా ఇక్కడ పెడతారు. అండ్ టార్గెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, మీరు 1:2, 1:3 ఇలా మీరు ఏదన్నా డీసెంట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ రీసెంట్ హైస్ కానీ రీసెంట్ స్వింగ్స్ కానీ మీరు టార్గెట్ చేయాలనుకున్నా చేయొచ్చు. సో సింపుల్గా మనము ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా వరకు వర్క్ అవుతుంది. సో 1:2, 1:3 పెట్టుకున్నా ఓకే. ఇప్పుడు మనం 1:3 పెడదాం, టార్గెట్ హిట్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం ట్రేడ్ ఎంటర్ అయిపోయాను కదా, ఇది క్లోజ్ అవ్వగానే ఓకే
ఓకే. చూడండి ఈజీగా 3 అనేది హిట్ అయింది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇది. సో, మేబీ ఎంట్రీ ఇక్కడ మీకు 3:05 అండ్ 5:50 2 అవర్స్ 3 అవర్స్ ఆల్మోస్ట్ 3 అవర్స్. సో, 3 అవర్స్‌లో మనకి టార్గెట్ హిట్ అయింది. ఇది స్కాల్పింగ్‌కి అయితే చాలామంది అంతసేపు హోల్డ్ చేయలేరు. ఇక్కడెక్కడైనా పైకెళ్ళి మళ్ళీ రిట్రేస్ అయితే అక్కడే ఎగ్జిట్ చేస్తారు. బట్ ఇట్స్ ఓకే. మీరు చూడండి. మీరు కావాలంటే సింపుల్‌గా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటి మనం ఉన్న టార్గెట్స్ ఉన్న ప్రాఫిట్ని మనం మిస్ అవ్వకూడదు అనుకుంటే సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే. సింపుల్ ఇలాగ రేంజ్ డ్రా చేసుకున్న తర్వాత మీరు చూడండి మార్కెట్ ఎంతవరకు ఎలా మూవ్ అవుతుంది అనేది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ రిట్రేస్మెంట్ అయింది. మళ్ళీ ఇలాగ వెళ్ళింది. ఇంతవరకు వచ్చింది. ఫార్మేషన్ అయింది. మళ్ళీ ఇలాగ వెళ్ళింది. మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చింది. బట్ ఇక్కడ నుంచి మనకి ఈ 2 లెవెల్స్ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు టచ్ అయింది. ఇప్పుడు మీరు సింపుల్ దీన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చేస్తే మీరు బ్రేక్ ఈవెన్ దగ్గర షిఫ్ట్ చేసేయండి మీ ఎస్ఎల్ని. సో, మనకి సేఫ్ ఉంటుంది ఒకవేళ అది రివర్స్ అయినా కూడా. లేదు ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనుకుంటే మీరు వెయిట్ చేసి ఆరామ్ వేరు 1:3 దగ్గర ఫుల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నాకు ఈ హాఫ్ ప్రాఫిట్ బుక్ చేయడము, పార్షియల్ బుకింగ్ ఇవంతా నాకు తెలీదు. నాకు పెద్ద నచ్చదు ఆ కాన్సెప్ట్. సో, మీరు తీసుకుంటే 1:3 తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఇలాగ మీరు ఒక 1:3వి మీరు 5 ట్రేడ్స్ తీసుకున్నా కూడా నెక్స్ట్ మీకు 10 ట్రేడ్స్ లాస్ అయినా కూడా మీరు ఇంకా స్టిల్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే ఈ 10 ట్రేడ్స్ అనేవి మీకు ఒక 3 ట్రేడ్స్లోనే మీకు రికవర్ అయిపోతుంది. ఇంకా మీకు 2 ట్రేడ్స్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, ప్రాఫిట్లో ఉంటాయి కదా 1:2 అనేది. సో, సింపుల్గా 5 to 10 అనేది 5 విన్స్ 10 లాసెస్ అనేది ఇది చాలా రేర్ కేసెస్. ఇలాంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మంచి సెటప్లో తీసుకుంటే అంటే కన్ఫర్మేషన్స్ ఎక్కువ ఉండాలి మనకి. సపోర్ట్ దగ్గర ఉండాలి. ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ఉండాలి లెఫ్ట్లో. అండ్ నెక్స్ట్ ఆ గ్యాప్ని దగ్గర రిజెక్షన్ తీసుకోవాలి. అది ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చి రిజెక్షన్ తీసుకున్నా ఓకే. ఇక్కడ రిజెక్షన్ తీసుకొని ఇక్కడ ఇలా ఫామ్ అయినా కూడా ఓకే. అది ఒక డీసెంట్ రిజెక్షన్. సో, అలా తీసుకున్నా ఓకే. మళ్ళీ దీని తర్వాత ఇది ఒక రెడ్ అయింది అనుకోండి. దీని తర్వాత గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాము. ఓకేనా. ఇది బ్రేక్ అయితే ఇమీడియట్గా క్లోజింగ్లో తీసుకునేస్తాము. లేదంటే దీన్ని హై క్రాస్ అవగానే తీసుకునేస్తాము. ఒకవేళ ఈ క్యాండిల్ అనేది గ్రీన్లోకి వచ్చింది అనుకోండి, గ్రీన్లోనే క్లోజ్ అయింది అనుకోండి, సింపుల్ హ్యామర్ క్యాండిల్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ అంటే ఫెయిర్ వాల్యూ దగ్గర హ్యామర్ క్యాండిల్ వచ్చింది. దాని హై క్రాస్ అవగానే ఎంట్రీ తీసుకునేస్తాం. ఇది ఒక మోడల్ మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది సింపుల్ కాన్సెప్టే. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇండికేటర్స్ ఇవే మీకు వద్దు అనుకుంటే ఇండికేటర్స్ అనేది లాగింగ్ చాలా వరకు లాగింగ్ ఉంటాయి కదా. సో, ఇండికేటర్ బేస్డ్ నాకు వద్దు, అది టచ్ అయిందా లేదా అది కరెక్ట్గా నేను తెలుసుకోలేను అనుకుంటే ఇలాంటి మీరు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది నేను ఎందుకు ఇదే తీసుకున్నాను ఈవెన్ దో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ చిన్నది ఉన్నా కూడా అంటే సింపుల్ ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ అనేది ఫాల్ అయింది కదా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వీ షేప్లో రికవర్ అయింది. ఎంత ఫాల్ అయిందో మళ్ళీ అంత రికవర్ అయిపోయింది. ఆ రికవర్ అవ్వడం కూడా రిట్రేస్మెంట్ అయ్యి కష్టపడి రికవర్ అవ్వలేదు. ఈజీగానే రికవర్ అయిపోయింది. ఎలాగైతే ఫాల్ అయిందో ఒక 5 క్యాండిల్స్లో ఫాల్ అయింది. నెక్స్ట్ ఇది కొంచెం ఇక్కడ మాత్రం ఒక పాస్ తీసుకొని మళ్ళీ రికవర్ అయిపోయింది. సో, వీ షేప్లో రికవర్ అయింది. అంటే ఇక్కడ ఈ ఈ పర్టికులర్ ఏరియా అనేది మంచి సపోర్ట్ కాబట్టి అది పైకి వెళ్ళి మళ్ళీ స్ట్రగుల్ అయ్యి కిందకి రావలేదు. అలాగే మళ్ళీ స్ట్రగుల్ అయ్యి పైకి వెళ్ళలేదు. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది. సో, ఇలాంటివి మంచి స్ట్రాంగ్గా సపోర్ట్కి పనిచేస్తాయి. ఇది ఒక కన్ఫర్మేషన్. ఓకేనా. ఇది యాక్చువల్గా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర ఈ వాల్యూ దగ్గర మనకి బయర్స్ ఎక్కువ ఉన్నారు, బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనేది మనకి ఓకేనా. ఇది ఒక టిక్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే. బ్యూటిఫుల్. నెక్స్ట్ చూడండి సెకండ్ అండ్ ఫోర్త్ క్యాండిల్ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చింది. 2 ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి. బట్ మీరు ఎప్పుడు ఈ చిన్న ఫెయిర్ వాల్యూస్ మెయిన్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయింది, ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది, ఎక్కడి నుంచి మార్కెట్ ఇనిషియేట్ తీసుకునేది, అది మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. అదొక స్ట్రాంగ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. ఇది కూడా ఫెయిర్ వాల్యూ గ్యాపే. ఇక్కడ కూడా చాలామంది ట్రేడ్ చేసేవాళ్ళు అంటారు. బట్ మీరైతే దీనికోసం వెయిట్ చేయండి. ఓకేనా. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయిందా, ఓకే అయింది. ఈవెన్ దో మరీ ఎక్కువ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాదు, అది చిన్నది మీడియంగానే ఉంది. బట్ స్టిల్ ఓకే. మనకి వేరే కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. సో, 2 సైడ్స్ పనిచేసాయి. అండ్ నెక్స్ట్ ఒక రిజెక్షన్ ఉండాలి. ఇక్కడ రిజెక్షన్ ఉందా, రిజెక్షన్ ఉంది. బ్యూటిఫుల్. రిజెక్షన్ ఆర్ ఎన్గల్ఫింగ్ లేకపోతే మంచి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అంటే పెద్ద గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ని క్రాస్ చేసింది. అండ్ హ్యూజ్ విక్ కూడా లేదు పైన. సో, ఈ 3 కండిషన్స్ మనకి ఫుల్ఫిల్ అయినాయి. ఇంతకంటే ఇంకా 3 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మంచి ట్రేడ్. సో, తీసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎస్ఎల్ ఎప్పుడు మూవ్ చేయాలి అనుకునేది మీ ఇష్టం. 1:1 వచ్చిన తర్వాత మూవ్ చేయాలా, లేకపోతే ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా కొంచెం ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, స్ట్రగుల్ అయింది కదా. సో, మేబీ ఇది క్రాస్ అయిన తర్వాత మూవ్ చేసుకోవాలి ఎస్ఎల్, లేకపోతే ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఫాలో అయింది కాబట్టి ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మూవ్ చేయాలి ఎస్ఎల్, లేకపోతే అన్నిటికంటే సింపుల్ నేను ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపించాను కదా ఈ ట్రెండ్ లైన్. సో, ఈ ట్రెండ్ లైన్ దగ్గర
ఎప్పుడైతే మనకి ఇలాగొచ్చిందో ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిందో దీన్ని కొంచెం బిలో క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎస్ఎల్ మూవ్ చేసేయండి. సింపుల్. లేకపోతే మీకు ఇది బౌన్స్ అవుతుంది పైకెళ్తుంది, బౌన్స్ అవుతుంది పైకెళ్తుంది. ఒక్కొక్కసారి మీకు ఇలాగొచ్చి బౌన్స్ అయ్యి ఆ తర్వాత టార్గెట్ హిట్ చేస్తుంది. లేదు కొంచెం రిట్రెస్ తీసుకొని ఇక్కడ క్లోజింగ్ అయినా కూడా నెక్స్ట్ ఇమీడియట్గా గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఫామ్ అయ్యి మళ్ళీ ఇలా పైకి వచ్చేస్తుంది. సో మల్టిపుల్ వేస్ ఉన్నాయి. బట్ మీరైతే సేఫ్ ప్లే చేయాలనుకుంటే 1:1 క్రాస్ అయిన తర్వాత, లేకపోతే రీసెంట్ ఎక్కడైతే కొద్దిగా సపోర్ట్ తీసుకుందో మైనర్ సపోర్ట్ అయినా ఓకే, అక్కడికి మూవ్ చేయగానే అక్కడ రాగానే మీరు కావాలంటే మూవ్ చేసేయండి. నేనైతే 1:1 క్రాస్ అయిన తర్వాత నేను ఎస్ఎల్ మూవ్ చేస్తాను. అండ్ ఆల్సో చూస్తాను ట్రెండ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి దగ్గరలో నేను మూవ్ చేయడానికి అని చూస్తాను. సో సింపుల్ అలా తీసుకుంటాను. సింపుల్ కదా, చార్ట్ క్లీన్గా ఉంటుంది, ఇండికేటర్స్ ఏమి ఉండవు, సింపుల్. అండ్ నెక్స్ట్ వేరే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ చార్ట్లో మనకి ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ చార్ట్లో మనకి ఎక్కడెక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఫెయిర్ వాల్యూ గ్యాపా? ఫెయిర్ వాల్యూ గ్యాపే, బట్ మనకి ఇక్కడ గ్రీన్ ఈజీగా క్రాస్ వెళ్ళిపోయింది. సో ఇది ఇన్వాలిడ్, అది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఈజీగా తెలుస్తుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ లాగా ఉంది కదా, ఈ చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇదేంటంటే చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఓన్లీ ఒకటి 2 గ్రీన్ క్యాండిల్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు యాక్చువల్గా దీన్ని తీసుకోవాలనుకుంటే ట్రేడ్ తీసుకోవచ్చు, లేకపోతే నేనైతే సజెస్ట్ చేయను. ఇలాంటి రేర్ కేసెస్ వస్తాయి, ఎందుకంటే జస్ట్ కొంచెం ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, కొంచెం ఇలాగెళ్ళి మళ్ళీ వచ్చింది అనుకోండి ఫెయిర్ వాల్యూ గ్యాప్కి, అది అంత కరెక్ట్గా పనిచేయదు. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది పనిచేయదు, ఎఫ్యూజీ అనేది. సో ఎఫ్యూజీ మనకి కరెక్ట్గా పనిచేయాలంటే అట్లీస్ట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిట్రెస్మెంట్ కానీ ఆ మూమెంట్ కానీ ఉండాలి. నేను ఫస్ట్లో చెప్పినట్టు కొంచెం మూమెంట్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాలో అయింది, అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ సేమ్ ఇలాగా హైట్ వెళ్ళింటే ఓకే, ఇక్కడ మీకు ఏదైనా ఎఫ్విజీ ఫామ్ అయ్యింటే అది వ్యాలిడ్ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ టూ గ్రీన్ క్యాండిల్స్ మాత్రమే వచ్చాయి, దీన్ని ఒక వ్యాలిడ్గా తీసుకొచ్చా అంటే నేనైతే వద్దని చెప్తాను. సో ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా కిందకి, నెక్స్ట్ పైకి వెళ్ళింది, హై ఫామ్ అయింది, నెక్స్ట్ కిందకి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్, హైయర్ హై హైయర్ లో ఎఫ్బీజీ ఎక్కడ ఫామ్ అయిందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఎఫ్బీజీ ఉంది కదా. సో డ్రా చేసినప్పుడు ఇది టచ్ అయినట్టు అనిపిస్తుంది, బట్ మీరు రెక్టాంగిల్ టూల్ తీసుకోండి. నేను బేరిష్లో ఎగ్జాంపుల్ చూపించాను, బులిష్లో లైవ్ మార్కెట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి టచ్ అవ్వలేదు. సో ఇంకా మనం వెయిట్ చేయొచ్చు దీనికోసం, ఇది రిట్రేస్మెంట్ అవుతుందా ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక రిట్రెస్ అయింది కదా, రిట్రెస్ అయ్యి ఈ వాల్యూ గ్యాప్ని టచ్ అయ్యి బౌన్స్ అయింది. ఇప్పుడు సింపుల్గా మీరు ఈ క్యాండిల్ చూసి, ఈ గ్రీన్ క్యాండిల్ చూసి ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, బట్ నెక్స్ట్ స్టాప్ లాస్ అనేది జస్ట్ మీకు హిట్ అయింది చూడండి. ఓకేనా, జూమ్ చేసి చూపిస్తాను ఒక నిమిషం. చూసారా, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, ఇది మనం హై క్రాస్ కాకుండా తీసుకోవాలి అనుకుంటే, క్లోజ్ అవ్వగానే తీసుకోవాలనుకుంటే, ఇది యాక్చువల్గా చిన్న క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, నేను స్ట్రాంగ్ క్యాండిల్ చెప్పాను, బట్ ఇట్స్ ఓకే, మిస్టేక్స్ చేస్తారు కాబట్టి తీసుకుందామే అనుకుందాం. ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు ఈ క్యాండిల్ లోకి. సో ఈజీగా జస్ట్ పాయింట్ దగ్గర మనకి హిట్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళింది. ఓకేనా, సింపుల్. సో అందుకని మీరు కొంచెం దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, నాకు అక్యురసీ బాగుండాలి, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తక్కువ నా పర్లేదు అనుకుంటే సింపుల్, మీరు వెయిట్ చేయండి. ఇది కదా ఫెయిర్ వాల్యూగా. ఓకే, వెయిట్ చేయండి. ఎక్కడి వరకు వెయిట్ చేయండి, ఈ గ్రీన్ క్యాండిల్ హై క్రాస్ అవ్వగానే మీరు తీసుకోవాలనుకుంటే ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ వస్తుంది, లాంగ్ పొజిషన్. అండ్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో కింద పెట్టేసి నెక్స్ట్ దీన్ని మీరు ఇప్పుడు చూద్దాం మనం ఎక్కడ ఎస్ఎల్ అనేది మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా 1:1.2 ఉంది కదా, అండ్ ఆల్సో ఈ లెవెల్ ఓకే, ఈ లెవెల్కి వస్తే నేను ఎస్ఎల్ మూవ్ చేస్తాను అని అనుకుందాం అనుకోండి. చూద్దాం నెక్స్ట్ ఏమైనా హిట్ అవుతుందా. ఓకే, ఆ లెవెల్ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఎస్ఎల్ని మూవ్ చేసి ఇక్కడ సిటీసీ దగ్గర నేను పెట్టేస్తాను ఎస్ఎల్ని, అంటే మనకి ఇది రివర్స్ అయినా కూడా బ్రేక్ ఈవెన్. సో నో ప్రాఫిట్ నో లాస్. ఇప్పుడు ఎక్కడ వరకు దీన్ని మనం టీపీలోకి తీసుకెళ్ళాలి. రీసెంట్ హై ఎంత వస్తుంది, 1:2.9 అంటే 3. ఓకే, 3 పెట్టేద్దాం. ఓకే, 1:3 పెట్టేసాము రీసెంట్గా. ఓకే, నో ప్రాబ్లం, రీసెంట్ హై ఉంది కదా. యాక్చువల్గా ఇది ఇంకా పైకి వెళ్తుంది, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా హైయర్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఇంకా పైకి వెళ్తుంది. బట్ మనమైతే ఎస్ఎల్ మూవ్ చేసి బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టేసాము. ఇంకా వెయిట్ చేద్దాం 1:3 హిట్ అవుతుందా లేకపోతే రివర్స్ అవుతుందా అనేది. ఓకే, 1:3 ఈజీగా అయిపోయింది. ఈ లెవెల్ కూడా క్రాస్ అయింది. అంటే సింపుల్ హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి
అది కూడా ఫామ్ అయింది, హిట్ అయింది. ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. సో 2 టీపీ హిట్ అయింది కదా. లూసింగ్ స్ట్రీక్ కూడా చూద్దాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఈజీ ఫెయిర్ వాల్యూ గ్యాప్, చాలా మంచి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇది. ఓకేనా, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈజీగా ఇక్కడ వరకు ఫాలో అయింది. అండ్ ఈ హైని బ్రేక్ చేసేసింది. ఇక్కడ నుంచి మూమెంటం అనేది ఈజీగా బ్రేక్ చేసేసింది. సో ఇది మనం ఒక మంచి లెవెల్గా తీసుకోవచ్చు. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ చూడండి, గ్రీన్ క్యాండిల్ హై కూడా క్రాస్ అయింది. నేను తీసుకునేస్తాను, ట్రేడ్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను 24 పాయింట్స్. చాలా హ్యూజ్ స్టాప్ లాస్ ఇది, రీసెంట్ మూమెంట్ కంపేర్ చేస్తే ఎక్కువ స్టాప్ లాస్. బట్ నేను సెటప్ని ఫాలో అవుతాను కాబట్టి ఎక్కడ అవాయిడ్ చేయాలో నాకు తెలియదు కాబట్టి నేను తీసుకునేస్తాను. 1:3 పెట్టి నేను తీసుకునేసి ట్రేడ్లోకి ఎంటర్ అయిపోతాను. ఇప్పుడు మనం చూద్దాం ఇది ఏం చేస్తుంది అనేది. ఓకే, ఇక్కడ చూడండి 7:15కి తీసుకున్నాం కదా. ఓకే, 7:15 తీసుకున్నాము. మిడ్ నైట్లో 12:55కి ఎగ్జిట్ అయిపోయింది. ఎస్ఎల్ తీసుకునింది. మనం ఇందాక చెప్పినట్టు ఈ కాన్సెప్ట్ అనేది ఓన్లీ టార్గెట్సే కాదు, ఎస్ఎల్స్ ఉంటాయి, బ్రేక్ ఈవెన్స్ ఉంటాయి, 1:1 ఉంటాయి, 1:2 దగ్గరికి వెళ్ళి రివర్స్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. చాలా అన్నీ ఉంటాయి. అన్నీ మీకు చూపించాలి కాబట్టి ఎస్ఎల్ కూడా మీకు కూడా చూపిస్తున్నాను. సింపుల్, దీనికి మనకి ఎన్నో కారణాలు చూడొచ్చు. ఇది పెద్దగా ఉందా, ఎస్ఎల్ మరీ పెద్దగా ఉంది, అందుకని ఇక్కడ తీసుకోవడం బెటర్ అని అనుకుంటారా? లేదు, అలాగే ఎవరు అనుకోరు. మనకు సెటప్ కనిపించింది కాబట్టి 7 తర్వాత మనకి న్యూస్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి 7 తర్వాత చాలా వరకు మేజర్ మూమెంటం ఉంటుంది కాబట్టి ఓకే, ఇక్కడ నుంచి 3:3 అవడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ నుంచి మూవ్ అవడానికి గోల్డ్ కాబట్టి తీసుకున్నాం. అన్ని మన కండిషన్స్ అన్నీ ఓకే, బట్ ఎస్ఎల్ హిట్ అయింది. 1:1 కూడా రాలేదు. రీసెంట్ హై కూడా మనకి టచ్ అవ్వలేదు. ఈ రీసెంట్ హై కూడా టచ్ అవ్వలేదు. అండ్ 1:1 కూడా రాలేదు. ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఓకే, ఎస్ఎల్ తీసుకునేసారు కదా, సింపుల్, నో ప్రాబ్లం. 3 ట్రేడ్లు మనం చూసాము ఇప్పటివరకు, 2 టీపీలు, ఒక ఎస్ఎల్. సో నేను ఎక్కువ నేనే మొత్తం బ్యాక్ టెస్ట్ చేసి చూపించడానికి అవసరం లేదు మీకు. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీరు రీప్లే ట్రేడింగ్ మీరు చేయండి. ఇది రీప్లే ట్రేడింగ్, ఓకేనా. 1 వీక్ ట్రై చేయండి, 6 డేస్ ట్రై చేసి 7th డే రీఫండ్ అడగండి. ట్రేడింగ్ నాకు అవసరం లేదు, నాకు పెద్దగా నచ్చలేదు, మీ అవసరం లేదనుకుంటే. నేనైతే మెయిల్ పెట్టాను, నాకైతే రీఫండ్ వచ్చింది. నేను ప్రీమియం తీసుకున్నాను, సో నాకైతే రీఫండ్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు అవసరం లేదనుకుంటే. లేదనుకుంటే 1500 నేను బ్యాక్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాను, నో ప్రాబ్లం అనుకున్నప్పుడు 1 మంత్కి తీసుకొని బ్యాక్ టెస్ట్ చేయండి. 5 మినిట్స్లో కాబట్టి చాలా రోజులు బ్యాక్ నుంచి కూడా మనం బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ దొరుకుతాయి, నోట్ చేసుకోండి. ఎన్ని మీకు 1:3 ఎన్ని వచ్చాయి, ఎస్ఎల్ ఎన్ని వచ్చాయి, బ్రేక్ ఈవెన్ ఎన్ని వచ్చాయి, మధ్యలో ఎక్కడైనా మీరు 1 to 2 తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి సేఫ్ అనుకున్నప్పుడు అది కూడా నోట్ చేసుకోండి, అది ఎన్ని వచ్చాయి అనేది. సో మీ అక్యురసీ అనేది, ఇప్పుడు మీకు అక్యురసీ గురించి మాట్లాడతాను. అక్యురసీ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు మీ విన్ అక్యురసీ అనేది 1:3 టార్గెట్ చేస్తే మీకు ఎంత, జస్ట్ 40% ఉన్నా కూడా చాలు. అంటే మీరు 10 ట్రేడ్స్లో 4 మాత్రమే విన్ అయ్యి 6 లాసెస్ అయినా పర్వాలేదు, మీరు స్టిల్ మంచి ప్రాఫిట్లో ఉంటారు. మీరు ఒక 100 ట్రేడ్స్ బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది మీరే తయారు చేసుకోండి, 100లో ఎన్ని ప్రాఫిట్స్ వచ్చాయి, ఎన్ని లాసెస్ వచ్చాయని. సో ఒకవేళ మీరు $10 తీసుకుని ఉంటే ఎంత వచ్చేదో అంత క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే అప్లై చేయండి, లైక్ ఈఎంఐ అప్లై చేయడం కానీ, రీసెంట్ సపోర్ట్ బ్రేక్ చేయడం కానీ, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ అప్లై చేసుకొని మాడిఫై చేసుకోండి ఈ ఎఫ్విజీ. సో ఇది ఎఫ్విజీ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఏదైనా గురించి మాట్లాడుకుందాం.